స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 72వ సర్గ. జనకుని మాటలు విన్న వశిష్ఠుడు విశ్వామిత్రునితో సంప్రదించాడు. తరువాత ఇరువురు మహారుషులు జనకునితో ఇలా అన్నారు: ఓ జనక మహారాజా, ఇటు ఇక్ష్వాకు వంశము, అటు విదేహ వంశము రెండూ విశిష్టమైనవే. ఒకదానికి ఒకటి తీసిపోవు. ఈ రెండు వంశములు కలవడం అత్యంత శుభదాయకం. నీ కుమార్తె అయిన సీతను రామునికి, నీ తమ్ముడి కుశధ్వజుని కుమార్తె అయిన ఊర్మిళ లక్ష్మణునికి ఇచ్చి వివాహం చేయడం వారి వంశగౌరవములకు రూపసంపదలకు తగి ఉన్నది. ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలని మాకు అనిపిస్తోంది. నీ తమ్ముడు కుశధ్వజుడు ధర్మాత్ముడు. ఆయనకు ఊర్మిళ కాకుండా ఇంకా ఇరువురు కుమార్తెలు ఉన్న సంగతి మాకు తెలుసు. ఆయన ఇరువురు కుమార్తెలను దశరథుని కుమారులైన భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించండి. రెండు వంశములు ధన్యమవుతాయి. దశరథుని కుమారులైన భరత శత్రుఘ్నులు అందచందములలోనూ రూపలావణ్యములలోనూ బల పరాక్రమములలోనూ రామలక్ష్మణులకు ఏ విధంగానూ తీసిపోరు. ఈ వివాహములతో మీ ఇరువురి రాజ్యములు దృఢమైన సంబంధ బాంధవ్యములు కలిగి ఉంటాయి అని పలికారు. ఆ మాట విన్న జనకుడు వశిష్ఠుని విశ్వామిత్రులతో ఇలా అన్నాడు: ఓ మునిశ్రేష్ఠులారా, మీ సంబంధములతో నేను నా తమ్ముడు ధన్యులమయ్యాము. నా తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు అయిన మాండవి, శత్రుకీర్తులను దశరథుని కుమారులు భరతుడు శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం చేయుటకు నేను నా తమ్ముడు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. ఈ 4 వివాహములు ఒకే రోజున ఒకే సమయంలో ఒకే వివాహ వేదిక మీద జరిపిస్తాం. ఉత్తర ఫల్గుని నక్షత్రమునకు సంతాన ప్రదాత అయిన భగుడు దేవత. ఆ శుభ నక్షత్రంలో ఈ 4 వివాహములు వైభవంగా జరిపించడానికి అనుమతి ఇవ్వండి. మీరు ఇరువురు దగ్గర ఉండి ఈ శుభకార్యములను జరిపించండి. ఈ వివాహములతో అయోధ్య, విదేహి రాజ్యములు ఒకటవుతాయి అని వినయంతో పలికాడు జనకుడు. ఆ మాటలు విన్న దశరథుడు ఇలా అన్నాడు: ఓ జనక మహారాజా, నీవు నీ సోదరుడు కుశధ్వజుడు సద్గుణ సంపన్నులు, ధర్మపరులు. మీతో సంబంధము నాకు ఎంతో ఆనందదాయకము. నేను ఇంకా మా నివాసమునకు వెళ్ళదను. నా కుమారుల చేత వివాహమునకు ముందుగా జరుగు శ్రాద్ధకర్మలను దానములను నిర్వర్తింపచేస్తాను అని పలికాడు. తరువాత వశిష్ఠుడు విశ్వామిత్రులతో కూడా తన నివాసమునకు వెళ్ళాడు. ఆ రోజంతా కుమారుల చేత వేదోక్తంగా శ్రాద్ధకర్మలు నిర్వర్తింపచేశాడు. మరునాడు స్నాతక వ్రతమును జరిపించాడు. ఒక్కొక్క కుమారుని చేత 1,00,000 గోవులను బ్రాహ్మణులకు దానము ఇప్పించాడు. ఆ విధంగా దశరథుడు తన కుమారుల చేత బంగారు తొడుగులు వేసిన కొమ్ములు గలవి, లేగదూడలతో పాలు ఇచ్చే పాడి ఆవులను, 4 లక్షల ఆవులను, ఇంకా ఇతర ద్రవ్యములను గోదానంగా బ్రాహ్మణులకు ఇప్పించాడు. ఈ సర్గలో పెళ్లికి ముందు శ్రాద్ధకర్మలు జరిపించారు అని ఉంది. మనం ఈ రోజుల్లో పెళ్లిళ్ళకు ముందు పెద్దలకు పెట్టుకుంటాము అని అంటారు కదా. శ్రాద్ధకర్మలు అంటే శుభకార్యం జరిపించే ముందు పెద్దలను పూజించడం అని అర్థం చేసుకోవాలి. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 72వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.